అరేబియా బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్యపై గందరగోళం నెలకొంది. అయితే ఈ ప్రమాదంపై తెలంగాణ హజ్ కమిటీ స్పందించింది. ఘటనలో 45 మంది మరణించారని, అంతా హైదరాబాద్కు చెందిన వాళ్లేనని స్పష్టత ఇచ్చింది. మరోవైపు మృతుల పూర్తి వివరాలను సమర్పిస్తామని పోలీసులు అంటున్నారు. 4 ఏజెన్సీల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్లారు. మక్కా యాత్ర తర్వాత మదీనాకు బయలుదేరారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ముఫ్రియత్ వద్ద యాత్రికులు బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాద సమయంలో బస్సులో దాదాపుగా 45 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో అంతా మరణించినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో 17 మంది పురుషులు, 28 మంది మహిళలు ఉన్నట్లుగా సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య విషయంలో చాలా వరకు గందరగోళం అయితే ఏర్పడింది. అంటే మొదట 18 మందే ఇక్కడి వారు, హైదరాబాద్ వాసులు అన్నట్టుగా మాట్లాడారు. ఆ తర్వాత 16 మంది అన్నారు. పైగా ఒక ట్రావెల్స్ పేరు మాత్రమే బయటకు వచ్చింది. పైగా ఇప్పుడు తీరా చూస్తే 45 మంది మరణించారు. ఆ 45 మంది కూడా హైదరాబాద్ వాసులే అని చెప్పేసి ఇప్పటికే ఇటు సంస్థలు ప్రకటించాయి. అందులో ముఖ్యంగా 4 ఏజెన్సీల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్లారు అని చెప్పేసి ఇప్పటికీ ప్రకటన వస్తుంది. అయితే దాదాపు మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముఫ్రిహత్ వద్ద యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ఇంతకు ముందే ఇటు ఒక పక్క ప్రెస్ మీట్ కూడా పెట్టారు నగర పోలీసులు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఏదైతే ఈ 45 మందిలో ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. అందులో డ్రైవర్ కూడా ఉన్నారు. అంటే దాదాపు ఇద్దరు, అంటే డ్రైవర్ తో పాటు ఇంకొక వ్యక్తి కూడా, అంటే ఒక యువకుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా చెప్పే పరిస్థితుల్లో లేము అని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళ ప్రస్తుతం ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే ప్రాణాలతో బయటపడ్డ యువకుడి పేరు మాత్రం షోయబ్ గా తెలుస్తుంది. అయితే ఈ షోయబ్ ఇప్పుడు ఇంకా ఆయన హెల్త్ డీటెయిల్స్ ఇంకా బయటికి రావాల్సి ఉంది. అంటే సౌదీలోని ఇండియన్ ఎంబసీ నుండి టీం ఘటన స్థలానికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా డీటెయిల్స్ అయితే వచ్చాయి, కానీ ఇంకా వారి కుటుంబ సభ్యులకు ఇంకా వీరి సమాచారం అందాల్సి ఉంది. అలాగే వారికి పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అనేది తెలుస్తుంది. అలాగే ఇంకో పక్క ఏ ఆసుపత్రిలో బాధితులు ఉన్నారో చెక్ చేసుకుంటున్నారు. అలాగే 54 మందిలో, అంటే దాదాపు హైదరాబాద్ నుంచి 54 మంది వెళ్లారు. అందులో 56 మంది బస్సులో వెళ్ళగా మరో 4 మక్కాలో ఉండిపోయారు అని చెప్తున్నారు. మరో 4 కారులో బయలుదేరారు. అయితే ఈ 8 మంది క్షేమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ బస్సు మాత్రం సౌదీ ప్రభుత్వానికి సంబంధించిన రవాణా శాఖ బస్సు అని చెప్పేసి అంటున్నారు. అయితే మరి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. మరి షోయబ్ హెల్త్ కావచ్చు, ఇటు డ్రైవర్ హెల్త్ కావచ్చు, వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంది అనేది దానిపైన రావాలి. అలాగే ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్లకు సంబంధించి మృతదేహాలు గుర్తించే పనిలో పడ్డారని చెప్పుకోవాలి సంబంధిత అధికారులు. అలాగే ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా ఆ ఘటన స్థలానికి చేరుకున్నట్టయితే తెలుస్తుంది. మరి పూర్తిగా డీటెయిల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చిత్రేఖ, ఇక్కడ ప్రమాద సమయంలో బస్సులో దాదాపుగా 45 మంది ఉన్నారు. అందులో మృతుల్లో 17 మంది పురుషులు, అలాగే 28 మంది వరకు మహిళలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మరి వాళ్ళు ఏ ప్రాంతాలకు చెందిన వారు అనేది ఇప్పటి వరకు మన దగ్గర సమాచారం ఉందా హారిక? డెఫినెట్ గా ఇందులో ముఖ్యంగా ఎవరైతే మనం దాదాపు ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా 16 మంది పురుషులు, అలాగే ఇటు 10 మంది పిల్లలు ఉన్నారు. అలాగే మిగతా వాళ్ళంతా మహిళలు అని చెప్పేసి అంటున్నారు. పైగా ట్రావెల్స్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. అందులో ఆల్ మక్కా నుంచి 15 మంది వెళ్లారు. బాబుల్ హర్మైన్ 21 మంది వెళ్లారు. హఫ్సా ఈ ట్రావెల్స్ నుంచి 5. అయితే మహమూద్ బైజాన్ అని చెప్పేసి ఇక్కడి నుంచి 4 వెళ్లారు. అంటే 28 మంది ఫీమేల్స్, అలాగే మేల్స్ కూడా 17 మంది ఉన్నారు. మరి ఇందులో చిన్న పిల్లలు 10 మంది, చనిపోయిన వాళ్ళలో ముఖ్యంగా 10 మంది ఉన్నారు. మరి వీళ్లకు సంబంధించి ఇప్పటి వరకు, అంటే వీళ్ళ మృతదేహాలను గుర్తించే పనిలో అయితే ప్రస్తుతం ఇటు అధికారులు ఉన్నారని అయితే తెలుస్తోంది. పైగా ఇప్పుడు మనకు తెలుస్తున్న విషయాల్లో ముఖ్యంగా కొంతమంది పేర్లు మాత్రమే వాళ్ళ ఫోటోలతో సహా మనకు వచ్చింది. అందులో రహీమున్నీసా, రెహమత్ బి, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, ఖదీర్ మహమ్మద్ మౌలానా, షోయబ్ మహమ్మద్, సోయల్ మహమ్మద్, మస్తాన్ మహమ్మద్,
పర్వీన్ బేగం, షకియా బేగం, అలాగే సౌకత్ బేగం, పర్వీన్ బేగం, జహీన్ బేగం, మహమ్మద్ మంజూర్, మహమ్మద్ అలీగా వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లోని మల్లేపల్లి బల్లార్ ఘాట్ కు చెందిన ఈ 16 మంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకా కొంతమంది పేర్లు బయటకు రావాల్సి ఉంది. అలాగే వాళ్ళ ఫోటోలతో సహా వాళ్ళ ట్రావెల్స్ కి సంబంధించి మనకు ఒక కొన్ని విజువల్స్ కూడా వచ్చాయి. అంటే దాదాపు ఈ సౌదీ అరేబియాలో జరిగిన ఈ యాత్రికులకు సంబంధించి ఏదైతే ఉందో ఈ ముఫ్రా ఈ యాత్రకు వెళ్లారు. ఈ మక్కా నుంచి మదీనా అంటే మక్కాలో దర్శనం తర్వాత, మక్కాలో ప్రేయర్స్ తర్వాత ఇక మిగతా మదీనాలో కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామన్నట్టుగా బయలుదేరేసరికి కానీ రాత్రి అర్ధరాత్రి అంటే దాదాపు వాళ్ళు వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ కి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే ఈ ప్రమాదం జరగడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున ఇటు రాజకీయ నేతలు కావచ్చు, తెలిసిన వారందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సుప్రీత. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక.